జిల్లా పీలేరు నియోజకవర్గం కలిగిరి మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ కాలనీ దగ్గరున్న కృషి కేంద్ర విజ్ఞాన కార్యాలయంలో కేవీకే కేంద్ర కార్యాలయ విభాగ శాస్త్రవేత్తలు డాక్టర్ సోమశేఖర్ బాబు, ఏ శ్రీనివాసులు, కె మాధురిల ఆధ్వర్యంలో పీఎం ధనధాన్య యోజన ఆత్మ నిర్భర పథకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలికిరి మండల సింగిల్ విండో అధ్యక్షులు నల్లారి చంద్రకుమార్ రెడ్డి, నల్లారి లక్ష్మీకర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు ఎస్ నిజాముద్దీన్, మాజీ ఎంపీపీలు సహదేవారెడ్డి, నాగభూషణ్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా కేంద్రంలో 11 శాఖలలో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి దేశంలో 100 జిల్లాల్లో 24 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఒక సంవత్సరానికి 240 కోట్ల రూపాయలను రైతుల ప్రయోజనాల కోసం కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కేవీకే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిని తగ్గించడానికి చాలా వరకు రైతులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా డిఫరెంట్ ఐసీఎం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలని చెప్పేసి సూచిస్తున్నాము. ఇందులో భాగంగా ముఖ్యంగా రైతులు చేసే మిస్టేక్స్ ఏంటంటే అధికంగా ఎరువుల వాడకము, అదేవిధంగా పురుగుల మందు వాడకం అధికంగా ఉంది. సో దీని కనుక రైతులు కంట్రోల్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 25 to 30% పెట్టుబడి అనేది తగ్గుతుంది. ప్రజెంట్ ఒక రైతు 1 ఎకరా టమాటా సాగు చేయడానికి సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మొదటి పంట చేయడానికి, అంటే కొత్తగా కర్ర కొని చేయడానికి ఖర్చు చేస్తున్నారు. అదే రెండో పంట, మూడో పంటకు రైతు లేబర్ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా ఓన్గా చేసుకున్నట్లయితే 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఎక్కువ డిపెండెన్స్ లేబర్ మీద అయితే 1.5 లక్షల రూపాయలు కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇది కాకుండా ఎరువుల మేనేజ్మెంట్కి, పురుగుల మందుకు చాలా వరకు మేము సర్వే కూడా చేసాము. చాలా మంది ఫార్మర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్, మేము చెప్పే మెథడ్స్ కంపేర్ చేయ